మాతృశ్రీ అనసూయ మహాదేవి శ్రీ గోదాదేవి ప్రార్థనా స్తోత్రాలు. ఆండాల్ తిరువగళే శరణం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనిగలితం యా బలాకృత్య భుంగై గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండలరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடற்கோடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடனி வேங்க வரன்னை பக்கைனை விதி என்ற விம்மத்தம் நாங்க வாண்டவை நல்கு. తిరుపావై ధనుర్మాస వ్రతం 6వ రోజు పారాయణ. புள்ளும் சிலும்பினகான் புள்ளிரையன் கோயிலில் வெள்ளை விளசெங்கின் பேரரவம் கேட்டிலையோ பெள்ளாய் எழுந்தாராய் எழுந்திராய் பேய் மலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்களிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை கொள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வெளந்து அரியன்ற பேரரவம் ముగందు కుళిర్దేలోరెంబాబాయ్. మొదటి రోజు కాలం నుండి కొనియాడి రెండో రోజున భక్తులు చేయవలసిన పనులను తెలిపి మూడో రోజున లోకానికి జరిగే మంచిని చెప్పి నాలుగో రోజున వానదేవుని ప్రార్థించి ఐదో రోజున ఈ నోముకు ఆటంకాలు ఏమీ రావు అని హామీ ఇచ్చి ఈ 6వ రోజు నుంచి ఒక్కొక్క రోజున ఒక్కొక్క గోపికను లేపటం గురించి వర్ణిస్తున్నారు మన గోదాదేవి. ఇందులో బాహ్యానికి గోపికను లేపుతున్నట్టు కనిపించినప్పటికీ లోపల అంతర్భావంలో సద్గురువులను ఆచార్యులను బోధన చేయమని పరిపరి విధాలుగా ప్రార్థిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ పాసురంలో ముందుగా నిద్ర లేచిన ఒక గోపిక నిద్రపోతున్న మరొక గోపికను లేపుతున్నది. సముద్ర స్నానం మనం ఒంటరిగా ఎలా అయితే చేయలేమో భగవంతుని కళ్యాణ గుణ సాగరంలో మునిగి ఆనందించడానికి భక్తుల యొక్క గురువుల యొక్క తోడు సహాయం కావాలి. ఇతరుల దుఃఖం చూసి సహించలేకపోవడమే సజ్జనుల స్వభావం కదా. గీతాచార్యుడు కూడా భగవద్గీతలో మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతి పరస్పరం అని ఒకరికొకరు భగవద్ విషయాలు చర్చించుకుని ఆనందించాలని చెప్పాడు. ఏకస్వాదున భుంజిత అని మధుర పదార్థాన్ని ఒక్కరే భుజించకూడదు. భోగ్యమైన పరమాత్మ అనుభవాన్ని ఒంటరిగా పొందలేక గోపికలందరినీ కూడా తీసుకుంటారు మన గోదాదేవి. భగవంతుడిపై ప్రేమ గోపికలందరికీ సమానమే కదా. అయితే ఒక గోపిక ముందుగానే లేచి రెండో గోపికను ఎదుర్కొ నిద్రలేపుతున్నట్లు అని సందేహం మనకు కలగవచ్చు. ప్రేమ గోపికలందరికీ సమానమే. భక్తిలో ఎవరికి ఎక్కువ తక్కువ లేవు. పరమాత్మ ధ్యానం ఎక్కువైనప్పుడు కొందరు సమాధి నిష్ఠలో ఉండి జడులుగా నిద్రపోతున్నట్టుగా తయారవుతారు. మరికొందరు పిచ్చి ఎక్కినట్లు పాడుకుంటూ గద్దులు వేస్తూ తిరుగుతారు. ఇట్లాంటి రెండు రకములైన మహానుభావుల్లో పాడుకుంటూ తిరిగే గోపిక సమాధి స్థితిలో నిద్రపోతున్న గోపికను లేపుతున్నది. 6వ పాసంలో జ్ఞానంలో కానీ భక్తిలో కానీ ఆధ్యాత్మిక సంపదలో కానీ ఆ ఇద్దరు గోపికలు ఒకరి నుంచి ఇంకొకరు మేలు బంధువులు వంటి వారు. వారి సంభాషణ మనకు ఎంతో ఆసక్తి గల పరమార్థ జ్ఞానాన్ని బోధిస్తాయి. ఈసారి వారి సంభాషణలో హరి అనే నామం యొక్క మహాత్మ్యము ప్రాశస్త్యము తెలుపబడింది. షిరిడి సాయినాథుడు కూడా హరి హరి అన్నాను, హరిని నా ముందుకు వచ్చి సాక్షాత్కరించాడు అని అన్నారు. భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుడు కూడా తన తండ్రి రాక్షస కింకర్ను నానాయాతలను పెట్టి కొండ శిఖరాగ్రం నుండి కిందకు తోసేసినప్పుడు తన అంతరాత్మలోని నారాయణుడికి ఎక్కడా అసౌకర్యం కలుగుతుందో అని బిగ్గరగా హరి అని నామం జపించాడు. అంత మాత్రమైనది ఈ హరినామం. మేలుకున్న గోపిక నిద్రపోతున్న గోపికతో పక్షుల కెలకలారావాలు చేస్తున్నాయి. కోవెల్లో తిరువారాధన నిమిత్తం శంఖం పూదుతున్నారు. ఆ శబ్దం కూడా వినకుండా ఎట్లా పొద్దు నిద్రలో పడి ఉన్నావు అని ప్రశ్నించినది. నిద్రపోతున్న గోపిక నిద్రలేవకుండానే మీ ఊళ్ళో పక్షులు కూడా మీ ఊరికే కదా, చుట్టూ ఉన్న వారిని కూడా మీ గుణం కలవారిగా మార్చే ప్రతిభావంతులు కదా మీరు. పక్షులు లేవకపోయినా బలవంతంగా లేవి పూయిస్తారు. తెల్లవారి తనడానికి ఇది ఆనవాలు కాదు. ఎప్పుడూ పరమాత్మ అనుభవంలో మునిగి తేలే మీకు నిద్ర ఎలా పడుతుంది? నిద్రపోయిన వారు లేస్తే తెల్లవారింది అనుకోవాలి. అసలు నిద్రపట్టని మీరు తెల్లవారిందంటే నమ్మకం కలగడం లేదు అని ఆమె సమాధానం చెప్పింది. అప్పుడు మేలుకొని ఉన్న గోపిక ఇలా అన్నది, కృష్ణ పరమాత్మ పరమదయాళుడు. తనను చెప్పడానికి వచ్చిన పూతన విషపూరిత స్థలముల యందు పాలు తాగి ఆమె ప్రాణాలను తనలో లయం చేసి ముక్తినిచ్చాడు. పూతన మాతృస్థానంలో వచ్చుట చేత
తల్లి యశోదమ్మకు ఇచ్చిన సద్గతినే ఆమెకు ఇచ్చాడు. అటువంటి అనుగ్రహమూర్తి అయిన కృష్ణ పరమాత్మ తనను చంపాలని వచ్చిన శక్టాసురుడిని వాడి బండి చక్రాన్ని తన చిన్న పాదంతో తన్ని జరణ మరణాలని చక్రం నుండి తప్పించుకుని ముక్తినిచ్చాడు. అటువంటి మహానుభావుడి పాలకండిలో శేషశయ్యపై ముద్దుగా నిద్రించి ఉన్న నారాయణమూర్తి ఆ నారాయణమూర్తిని తమ హృదయంలో నిలుపుకొని శ్రీహరి శ్రీహరి అని గురులు యోగులు సంకీర్తన చేస్తున్నారు. గ్రీష్మకాలంలో ఎండలకు ఎండిన బదలైన నేల తొలకరి జల్లు పడగానే వెంటబడి ఎట్లా చల్లబడుతుందో అట్లాగా ఆ హరినామ సంకీర్తన అనే వర్షధారతో మా మనసును చల్లబడి మా దేహతాపం తీరగా మేమంతా లేచాము. మేము మనస్తాపం తీరి శాంతించి లేచాము. కనుక తల్లి నీవు లేచి మాతో వ్రతం చేయడానికి రావమ్మా అని అంటున్నారు. మెలుగుతో ఉన్న గోపికలు గొల్లవారుండే బృందావనంలో యోగులు మునులు ఉంటారా అని సందేహం కలగవచ్చు. శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నప్పుడు ఆయన దర్శనం కోసం యోగులు మునులు అంతా గోవుల వద్ద గోశాల వద్ద కాచుకుని ఉండేవారు. ఇక రెండో అర్థం ఆధ్యాత్మికపరమైంది. అస్మద్ గురుభ్యో నమః అని గురు పరంపరలో మొదటి వాక్యంలోని అర్థాన్ని సదాచార్యులను ప్రార్థించడము వర్ణింపబడేది. ఈ గోపికలు సదాచార్య మాకు సాత్వికోదయం అయింది. పోతన వంటి ప్రకృతి యొక్క స్థలములు అహంకార మమకారములు భగవంతుడిని నమ్మి ప్రపత్తి చేసిన వారికి అపకారం చేయలేవు. అంతేకాకుండా శకటాసురుడి చక్రాల లాంటి కామక్రోధాలు తననే నమ్ముకుని సర్ని చేసే భక్తులను నాశనం చేయలేవు. అటువంటి చిన్ని కృష్ణయ్య భక్తులకు మేము మాకు సాత్విక దిశ వచ్చినది. సదాచార్య లేవండి అని అంటున్నారు ఈ భాషణంలో. మరి మీరు ఎలా లేచారు అని సదాచార్యులు వీరిని ప్రశ్నించగా భాగవతోత్తములు చేసే హరినామం మా చెవుల్లో పడట చేత ఆ శబ్దం మా హృదయాల్లో ప్రవేశించి ప్రతిధ్వనులు చేయగా మా అజ్ఞానం అంతా విడిపోయి తాపత్రయాలకు చల్లారి సాత్విక భావము ఉదయించినవి. మమ్మల్ని అందరినీ పరమాత్మ సన్నిధిలోకి చేర్చుకోవడానికి తమకు రావాలి అని సదాచార్యులు ప్రార్థిస్తున్నారు ఈ భాషణంలో. భగవంతుడిని ప్రేమించే భాగవతోత్తములు సాధకులకు చాలా అవసరమని గోదాదేవి చెబుతున్నారు. మాతృశ్రీ అనసూయ మహాదేవి Come,
గోవింద